మునుపటి భాగంలో ఆ మంత్రాల యొక్క ప్రేతాత్మ నేరుగా ఆ యొక్క దెయ్యాల పాటలోనికి ప్రవేశించి అక్కడ ఉన్న మర్రి చెట్టు కింద మట్టిని నేరుగా ఈ మంత్రాల వద్దకు తీసుకొని వచ్చింది. అది చూసిన ఈ మంత్రాలవ చాలా ఆనందపడ్డది. వెంటనే ఈ మంత్రాలవ ఒక శక్తి హోమాన్ని ప్రారంభించింది. ఆ మంత్రాలవ శక్తి హోమం ప్రారంభిస్తూ ఇలా అంటుంది, ఓ ఈ ప్రేతాత్మరారా, ఇకపై మీ ఆటలు చల్లవు. మీ శక్తిని నిగూఢపరిచిన ఆ యొక్క మంత్రాల మర్రి చెట్టు కింద ఉన్న ఈ మట్టి ఇప్పుడు నా వద్ద ఉంది. ఈ మట్టి రేణువులతోనే ఒక్కొక్క ప్రేతాత్మని ఇక్కడికి రప్పించి మీ శక్తిని నాకు అనుగుణంగా మార్చుకొని మిమ్మల్ని బంధిస్తాదు ఈ మంత్రాలవ్వ అని ఈ మంత్రాలవ్వ గట్టిగా నవ్వుతూ ఉంది. ఈ మంత్రాలవ్వ పూజ మొదలు పెట్టింది. ఓం క్రీం భూత ప్రేతాత ఆకర్షణ, ఓం క్రీం శక్తి పైవల్లనం, ఓం క్రీం భూత ప్రేత సంధీకరణం అని మంత్రాలు చదువుతూ ఉంది ఈ మంత్రాలవ్వ. ఇక్కడ ఈ మంత్రాలవ్వ పూజ చేస్తూ ఉండగా ఆ దెయ్యాల బాటలో ఉన్న ఈ దెయ్యాల వద్దకు ఆ స్వరాలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ యొక్క రక్తకోళ దయ్యం మంత్రాలవ్వ పూజ మొదలు పెట్టింది. ఇక మనం తప్పించుకోవడం అశుభం. ఇక మనం తప్పించుకోవడం అంత సులభం కాదు. మనం ఒక పన్నాగం పనుదాం. ఓయి క్షేత్రపుత్ర శక్తి, ఓయి క్షేత్ర కల్లాడిక శక్తి, ఓయి ప్రేతాత్మ, ఆ మంత్రాలవ శక్తికి నేను బందీగా మారుతాను. నువ్వు ఈ సీతాపురం లింగాపురం ఊర్లోకి ప్రవేశించి అక్కడ అలజడి సృష్టిస్తే నేరుగా ఈ ఊరి పేర్లందరూ మంత్రాలవ వద్దకు వస్తారు. అక్కడ ఈ ఊరిలో సమస్యను పరిష్కరించడానికి వెళ్లే సమయంలో నేను తిరిగి మరలా బందీ నుంచి విముక్తవుతాను. ఆ తరువాత ఆ ఊరిలో వాళ్ళతో పాటు మంత్రాలవ్వను కూడా ఆ ఊరిలోనే సజీవ దహనం చేసేద్దాం అని ఈ యొక్క రక్తకోళ దయ్యం చెప్పింది. ఆ మాటలు విన్న ఈ ప్రేతాత్మలు, తప్పక మాత, తప్పకుండా నువ్వు చెప్పిన పని మేము శిరసా వహిస్తాం. ఇప్పుడే ఆ రెండు ఊర్లోనికి వెళ్ళి గందరగోళాన్ని సృష్టిస్తాం అని ఆ దెయ్యాలు గట్టిగా నవ్వుతూ ఉన్నాయి. ఇంతలో ఈ మంత్రాలు గట్టిగా చదువుతూ ఉంది. ఓం క్రీం భూత ప్రేత ఆకర్షణ, ఓం ప్రీం భూత ప్రైవల్యనం అని మంత్రాలు చదువుతూ ఉండగా ఒక్కసారిగా ఆ గృహలోనికి ఈ రక్తకోళ దయ్యం ప్రత్యక్షమైంది. అది చూసి ఈ మంత్రాలవ, ఓ ఈ రక్తకోళ దయ్యమా, ఎంత విర్రివీగితివి? నీ శక్తి ముందు ఈ మంత్రాలవ పనికిరాదంటున్నావా? ఇకపై చూడు, నీ దగ్గర ఉన్న ఆ మంత్రదండం ఒక బొమ్మ మంత్రదండం. ఇక నా చేతిలో ఇప్పుడే అతి శక్తివంతమైన ఆ మంత్రదండం ప్రత్యక్షమవుతుంది చూడు అని చెప్పగా ఈ మంత్రాలవ చేతిలోకి ఆ యొక్క మంత్రాల కర ప్రత్యక్షమైంది. అది చూసి ఈ రక్తకోళ దయ్యం, మంత్రాలవ, నువ్వు నేను బందీగా ఉండిపోయానని నువ్వు కంగారు పడవద్దు. ఇక ముందు ఉంది అసలైన ఆట. మరికొద్ది క్షణాల్లో ఆట ప్రారంభమవుతుంది. ఎందుకు ఈ తప్పు చేశానని చెప్పి నీ అంతట నువ్వే చాలా బాధపడతావు. అంతేకాదు నీ ప్రాణాలు కూడా నా చేతిలోనే చేస్తాయవ్వా అని ఆ పిశాచి గట్టిగా నవ్వుతూ ఉంది. ఇదిలా ఉండగా ఈ ప్రేతాత్మను అనుకున్న విధంగానే ఒక ప్రేతాత్మ ఆ సీతాపురం ఊళ్ళోనికి ప్రవేశించి ఊరంతా మంటల్లో తగలపెడుతూ ఉంది. అంతేకాదు తన యొక్క రూపం అంతకంతూ పెరిగి చాలా పెద్ద భారీ కాయంగా మారింది. ఆ ఊర్లో నుంచొని చాలా పెద్దగా నవ్వుతూ ఉంది. ఒరే, మంత్రాలవ్వను తీసుకొని వచ్చి మా యొక్క గురువైన రక్తకోళ దయ్యాన్ని బంధిస్తారా? ఇకపై ఈ సీతాపురంలో ఒక్క మానవుడు కూడా ఉండకుండా సజీవ దహనం చేసేస్తా. మీ రక్తాల నుంచి, మీ శరీరాల నుంచి వచ్చే రక్తాన్ని మేము కాచి వడబోచి తాగుతాం అని ఆ పిశాచి గట్టిగా నవ్వుతూ ఉంది.
ఆ మాట విన్న సీతాపురం గ్రామస్తులు కొందరు చాలా భయపడ్డారు. అయ్యి బాబాయ్, ఈ ప్రేతాత్మ ఇక ఊర్లోనికి వచ్చేసింది, మన ఊరు అంతా నొల్లకల్లా చేసేస్తుంది. అయ్యి బాబాయ్, ఆ లింగాపురం ఊరిలో అందరూ చాలా బాగానే ఉన్నారు, అందరూ కలిసి మన ఊరిని నాశనం చేసేశారు అని వాళ్ళందరూ చాలా బాధపడుతూ ఉన్నారు. ఇందులో ఒక వ్యక్తి నేరుగా పరుగుమని లింగాపురం ఊరు పెద్ద వద్దకు వెళ్ళాడు. అతను చూసి, అయ్యా అయ్యా, పెద్ద ఘోరం జరిగిపోతుందయ్యా, ఇక సీతాపురం గ్రామంలో ఎవరు మనుషులు లేరయ్యా అని చెప్పగా ఈ యొక్క అప్పారావు ఇలా అంటున్నాడు. రే, ఏమైంది, అసలు కంగారు పడకుండా ముందు జరిగిందని చెప్పు అని చెప్పగా ఆ వ్యక్తి, మీకేటయ్యా, మీరు మీ ఊళ్ళో అందరూ చాలా సంతోషంగానే ఉన్నారు, ఎవరికి ఏ బాధ లేదు, వచ్చిన సిక్కంతా మాకే, మా ఊరు పెద్దలు తీసుకెళ్ళిపోయారు, ఇప్పుడేమో మా ఊరు మొత్తం నాశనం చేసేసేలాగా అని చెప్పగా ఈ అప్పారావు, ఒరేయ్ అసలు ఏం జరిగిందో చెప్పరా అని చెప్పగా ఆ వ్యక్తి, అదేనయ్యా, ఆ దెయ్యాల బాటలో ఉన్న ఒక దెయ్యం ఊర్లోకి వచ్చి దొరికినట్టుగా చంపేస్తుంది, అంతేకాదు చాలా పెద్దదైపోయి ఊరినంతా అగ్గిలో ముంచేస్తుందయ్యా, ఊర్లో అందరూ ప్రాణాలు కాపాడుకోలేక చచ్చిపోతున్నారయ్యా అని చెప్పగా ఈ అప్పారావు, అవునా, అంత పని జరిగిందా, సరే సరే, ఇప్పుడు నేను మా ఊళ్ళో కొంత తీసుకొని వస్తాను, ఎలాగైనా సరే ఆ దయ్యాన్ని ఒక పక్కదారి పెట్టించి ఖచ్చితంగా మంత్రాల వద్దకు వెళ్ళాలి అని ఈ అప్పారావు చెప్పాడు. అనుకుని విధంగానే కొంతమంది ఆ సీతాపురం ఊర్లోనికి వచ్చారు. ఈ అప్పారావు ఆ ప్రేతాత్మను చూసి, ఇదిగో దెయ్యమా, నీ యొక్క కోరికలేంటో చెప్పు, ఖచ్చితంగా మేము నెరవేరుస్తాం, అంతేగాని ఇలా అన్యం పుణ్యం తెలియని అమాయక ప్రజలను చంపొద్దు అని చెప్పగా ఈ ప్రేతాత్మ దయ్యం, ఆహా, లింగాపురం ఊరు పెద్దలు కదూ, నీ స్నేహితుడి కోమటిరెడ్డికి తగిన శాస్తి జరుగుతుంది, వాడి రక్తాన్ని రోజుకొక గ్లాస్ చొప్పున మా దెయ్యాలన్నీ తాగుతూ ఉన్నాయి, నంచు ఇంకేమీ లేదనుకున్నావు, నువ్వు పందిలా బాగానే ఉన్నావురా, నిన్ను కోసుకొని తింటే మాకు 2 నెలల వరకు సరిపోతేమో అని ఆ దెయ్యం గట్టిగా నవ్వుతుంది. ఆ మాటలు విన్న అప్పారావు, ఇదిగో ప్రేతాత్మ, నీకు కావలసింది నేనే అయితే నన్ను చంపు, కానీ దయచేసి మా ఊళ్ళో ప్రజలు విడిచిపెట్టాయి అని చెప్పగా ఈ ప్రేతాత్మ, నువ్వు బాగా ఊరు ఉండి బలవుతానంటే నాకెందుకు ఈ నొప్పి, సరే సరే, నిన్నే మా దెయ్యాల బాటలోకి తీసుకొని వెళ్ళి నేను చంపుకు తినేస్తా అని ఆ దెయ్యం చెప్పింది. ఆ మాటలు విన్న ఊర్లో కొందరు, అయ్యా మీరు చనిపోయినట్టయ్యా, మా కోసం మీ ప్రాణాలు ఇవ్వద్దయ్యా, అయ్యా మీరుంటే మాలాంటి వాళ్ళని చాలా మంది కాపాడుతారయ్యా అని చెప్పగా ఈ అప్పారావు, ఊర్లో వాళ్ళ క్షేమం కన్నా నా ప్రాణం ఏమీ అంత గొప్పది కాదు, నేను వెళ్ళి ఎలా అయినా సరే ఈ దయ్యాన్ని తప్పుదారి పెట్టించి మన ఊరితో పాటు సీతాపురం గ్రామాన్ని కూడా కాపాడుకుంటాం, అంతేకాదు నేను గనక తిరిగి వస్తే ఖచ్చితంగా కోమటిరెడ్డి తీసుకొని వస్తాను అని ఈ అప్పారావు ఆ ఊరి ప్రజలతో చెప్పాడు. ఆ మాటలు విన్న వాళ్ళందరూ చాలా బాధపడుతూ భయపడుతూ ఉన్నారు. ఇంతలో ఆ ప్రేతాత్మ నేరుగా ఈ యొక్క అప్పారావు వద్దకు వచ్చింది. ఇదిగో ఊరే లింగాపురం ఊరు పెద్ద, పద పద, నీకు వేల అయింది, నిన్ను కోసుకొని మొక్కలు తిని మా ఆకలి తీర్చుకోవాలి అని ఆ దెయ్యం గట్టిగా నవ్వుతూ ఉంది. అనుకున్న విధంగానే ఈ యొక్క అప్పారావుని నేరుగా ఆ దెయ్యాల బాటలోనికి తీసుకుని వెళ్ళింది ఆ ప్రేతాత్మ. ఈ యొక్క కోమటిరెడ్డి అప్పారం చూసి, రే అప్పారావు, ఇక్కడ ఉన్నాను రా, ఈ దెయ్యాలను చంపేస్తున్నాయిరా, రోజు నన్ను పొడిచి రక్తాన్ని తాగిస్తున్నాయిరా అని చెప్పగా ఈ అప్పారావు, కోమటిరెడ్డి నువ్వేమీ బెంగపడకో, నేను వచ్చాను కదా, ఏదో ఒకలా చేసి నిన్ను విడిపించి నిన్ను తీసుకుని వెళ్తానులే, లేకపోతే నా ప్రాణాలు చూడ సరే నిన్ను కాపాడుతాను రా, నువ్వేమీ భయపడుకో అని ఈ అప్పారావు కోమటిరెడ్డితో చెప్పాడు.